చలో ఇప్పుడైతే లెఫ్ట్ కడిగేసి వెనుక పోనీ కొంచెం పోనీ రైట్ పోనీ కొంచెం రైట్ కడిగేసుకో, అట్లా రైట్ కడిగేసుకో, బాగా కడిగేకు, మళ్ళీ స్ట్రక్ అవుతుంది. అరే ముందటి కొంచెం ముందటి రైట్ రైట్ ఇంకా పోనీ ఆపకి మళ్ళా. అరే మళ్ళీ ఇంకా కత్తడేమో ముందటి రైట్ అట్లా పోనీ రైట్ పోనీ బస్. చలో ఇప్పుడు ఇంకా ట్రైలర్ లెఫ్ట్ పోవాలి, రైట్ వేసుకో, రైట్ చక్కగా అట్లే ఉంది రైట్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి ముందటి వేరా ఎందుకు. చలో రైట్ రైట్ వెనక ఇక రైట్ కొంచెం బస్. ఓకే, మనం తీసుకెళ్ళే లోడ్ డీటెయిల్స్ అయితే ఇవే. హెవీ ట్రాక్టర్ 35 టన్స్, మునిచ్ నుండి లీచ్ వరకు 325 కిలోమీటర్స్. ఇన్కమ్ వచ్చేసి 4898, 5 hours 35 minutes లోపు అయితే మనం రీచ్ కావాలి లీచ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్టర్ గేమింగ్ 99. మనం ఈరోజు ఆడే గేమ్ అయితే ట్రక్కర్స్ ఆఫ్ యూరోప్ 3. ఇదే మన ట్రక్ వచ్చేసి, చూసారా ఎంత బాగుందో. చలో ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చలో మనమైతే రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సైడ్ గ్లాసెస్ అయితే ఒకసారి దింపేసుకుందాం. ఓకే, గ్లాసెస్ అయితే దిగిపోయినాయి. చలో అన్న బండి పోనీ ఇంకా రైట్ ఇట్లా లెఫ్ట్కి వెళ్ళేసి ఆ గేట్ ఉండాలి అయితే బయటికి అయితే వెళ్ళిపోతాం మనం. ఓకే, ఇప్పుడైతే మార్నింగ్ అయితే 8 అవుతుంది. చలో ఫోన్ ఇచ్చేసి ఇక్కడనైతే సిగ్నల్ అయితే ఉన్నది, మనం అయితే చూసుకోలేదు. అది బండ్లు అయితే అడ్డం వచ్చేస్తున్నాయి, అట్లకి వెళ్ళి బండ్లు వచ్చేస్తున్నాయి. కొంచెం అయ్యో రైట్ ఫోన్ ఇచ్చేసాయి. ఇంకా బాగా కట్ చేయకరా నాయన, మొత్తం డైరెక్ట్ డివైడర్ కలుగుతుంది బండి. కొంచెం మెల్లగా కొని వాళ్ళకు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి జాగ్రత్తగానైతే కొని కొంచెం రైట్ బండికి అయితే తలగనియదు జర కొంచెం. మనకు వర్షం అయితే స్టార్ట్ అవుతుంది, ఒక పక్క ఎండ ఇంకో పక్క వర్షం. ఇక్కడ నుండి అయితే రైట్కి అయితే వెళ్దాం. మ్యాప్లోనైతే చూపిస్తుంది కదా మనకి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన అయితే మ్యాప్ అయితే ఉంది. ఈ నుండి లెఫ్ట్ ఇట్లా రైట్కి అయితే వెళ్ళిపోయి ఇట్లా మన రైడ్ని అయితే కొనసాగించేద్దాం. జాగ్రత్తగానైతే వెళ్దాం. ఏం చూసినట్టయితే రోడ్స్, ట్రాఫిక్, ఈ రోడ్ మీద ఉన్న ఇవైతే డివైడర్ మార్క్స్ అయితే మొత్తం చాలా రియలిస్టిక్గానైతే ఉన్నాయి. చాలా బాగా డిజైన్ చేశారు గేమ్ అయితే. చూడండి, వెహికల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ముందట మనకి పెట్రోల్ పంప్ అయితే ఉంది, అక్కడైతే మనం డీజిల్ వేయించుకొని బండి కొంచెం వర్షం తగ్గిన తర్వాతనైతే మళ్ళీ మనం పంపులో నుండి బయలుదేరడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొంచెం వర్షంలో మనకి ట్రాఫిక్స్ అయితే అంత బాగా కనిపించదు. ఇంజన్ అయితే ఆఫ్ చేద్దాం, ఎందుకంటే ఆఫ్ చేస్తేనే ఫిల్ అవుతుంది, లేకపోతే ఫిల్ కాదు. మనకి డీజిల్ అయితే 2.08 లీటర్స్ అయితే పట్టింది. కాస్ట్ వచ్చేసి 491 అయితే అయింది. బయలుదేరదాం, వర్షం కూడా మనకైతే తగ్గిపోయింది. మరి మన రైడ్ స్టార్ట్ అయితే ఒక 5 minutes అయితే అవుతుంది. మనం ఇంకా 325 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి, కొంచెం దూరమే. మ్యాక్సిమం ట్రై చేద్దాం ఇన్ టైంలో ట్రక్ డెలివరీ చేయడానికి. మరి నేనైతే యూట్యూబ్లో కొత్త అయితే ఛానల్ పెట్టిన. మన ఛానల్ పెట్టి దాదాపు ఒక 10-15 days ఏమో అవుతుంది. వాయిస్ ఓవర్ పెద్దగా అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. కొంచెం అటు ఇటు తప్పులు ఉండేటట్టు ఉన్నాయంటే జర క్షమించండి. కొంచెం ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా ఎట్లా అయ్యింది అని చెప్పేసి. కొంచెం
పికప్ అయిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఇంకా ఇంతకంటే అద్భుతంగా మంచిగా మీకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇక్కడ నుండి మనం రైట్ ఇటు తిరిగి ఈ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం కదా, మనకి మళ్ళీ తర్వాత 4 లైన్ హైవే అయితే ఒకటి వస్తుంది. ఇదిగోండి ఇదే. దీని మీద నుండలైతే స్ట్రైట్గా ఇంకా ఒకటే రోడ్, చాలా దూరం ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ మనకైతే ఇంకొక రైట్ అయితే వస్తుంది. అక్కడ రైట్ నుండి మళ్ళీ ఆ రైట్ ఎక్కి మళ్ళీ హైవే మీదకి వెళ్ళి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అదనన్నా మన వెనకాలనైతే బండి వెనకాల కొట్టుకుంటూ వస్తాను, వాడికైతే సైడ్ ఇచ్చేసాయి, వాడైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనం నిదానంగా మనమైతే వెళ్ళిపోదాము. మన గేమ్లో గ్రాఫిక్స్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. గేమ్ కూడా రియలిస్టిక్ ఉంది. నిజంగా రోడ్లు ఎట్లా ఉంటాయి, ట్రక్కుకున్న ట్రైలరు, దాని మీద ఉన్న ఏదైతే ఉందో లోడు, అది మనకు వచ్చిపోయే వెహికల్స్, ఇవైతే చాలా బాగుంది. గ్రాఫిక్స్ రియల్గా ఎట్లా అయితే మనకి రోడ్ మీద అయితే కనిపిస్తుందో సేమ్ అలాగే అండ్ అంతకంటే అద్భుతంగా గేమ్ని అయితే డిజైన్ చేశారు. గేమ్ ఇన్స్టాల్ చేసుకొని ఆడే వాళ్ళకైతే గేమ్ చాలా అద్భుతంగా మొబైల్లో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. మనం క్లారిటీ నాకైతే కేర్ మాస్టర్ది మనకి సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి ఏదైతే గ్రాఫిక్స్ అయితే ఉందో అది కొంచెం అయితే బ్లర్గా అవుతుంది కావచ్చు. మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత అయితే మీకు ఇంతకంటే మంచి క్లారిటీతోనైతే అప్లోడ్ అయితే చేస్తాను ఇంకా గేమ్స్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకి స్టార్టింగ్ కదా ఇది ఛానల్ అయితే. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే మంచిగా క్లారిటీతోని ఇంకా మంచి గేమ్స్ కానీ అండ్ నా వాయిస్ ఓవర్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకొని మేము ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తాను. చలో ట్రక్ అయితే రైట్కి అయితే టర్న్ అయింది కదా, సేమ్ అదే రోడ్లను అయితే మనం అయితే ఇట్లా వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఏదైతే లీచ్ రోడ్ అయితే ఏదైతే ఉందో అదైతే వస్తుంది. అదైతే మొత్తం పూర్తిగా డబల్ రోడ్ ఉంటుంది. ఓన్లీ వచ్చే పోయే వెహికల్స్ ఓన్లీ 2 అంటే 2 అని అంటారు దాన్ని. అదైతే ఉంటుంది. అక్కడ కూడా గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అయితే మా బామ్మది ఒకరోజు ఈ సిమ్యులేటర్స్ గేమ్స్కి వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుంటుంది బావ, లేకపోతే ఎవరు చూస్తారు ఎవరు చూడరు వీటిని అని అయితే నాకైతే చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి సరే ట్రై చేద్దాం, వాయిస్ ఓవర్ కూడా ఇస్తాం, చూద్దాం, నచ్చితే చూసి వస్తాయి, మీకు కూడా చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా అని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నచ్చకపోయేదంటే బాగా చెప్పేద్దాం, ఏమన్నా ఏదైనా మన చేతుల్లో ఉంటుంది కదా, ఫోన్ మనదే, చూసేది కూడా మనదే. మనకి ఇంట్రెస్ట్ అనిపించకపోయేటట్టుంటే బ్యాక్ చేసేసి మళ్ళీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో అదైతే ప్లే చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఈ గేమ్ ఫార్మింగ్ సిమ్యులేటర్ 23 గేమ్, ఈ 2 గేమ్స్ అయితే ఆడుతున్నాను. అండ్ ఎప్పటికప్పుడు నేను ప్లే చేసిన గేమ్స్ అన్నీ రికార్డ్ చేసుకొని అయితే మనకి ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ గేమ్ అయితే ట్రక్కర్స్ ఆఫ్ యూరోప్ 3 చూడండి, మనకి బ్రిడ్జ్ దాని మీద ట్రైన్ అయితే వెళుతుంది, ఎంత బాగుంది గ్రాఫిక్స్ అయితే. ఈ గేమ్ అయితే ఓన్లీ కిడ్స్ లాగానే కాకుండా ఎవరైనా కూడా గేమ్ అయితే ప్లే చేయవచ్చు. అంటే ఆడుతుంటే అంత
మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి ముందు వచ్చేసి రైట్ సైడ్లో పెట్రోల్ పంప్ అయితే ఉంది. మనకి ముందే మనం ఫ్యూయల్ అయితే కొట్టించుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడైతే బండ్లో అయితే పెద్దగా అయితే అవసరం లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతనైతే మనం చూసుకుందాం. ఫ్యూయల్ ఏమన్నా తక్కువ అయితే వేయించుకొని అయితే వెళ్దాం. నేను ఈ గేమ్ అయితే మీకు ఎడిట్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ కొంచెం కొత్త కాబట్టి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ అయితే మాత్రం తొందరగా అయిపోవచ్చు. మేబీ ఫాస్ట్గా కంప్లీట్ చేసి కొంచెం ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకనంటే ఇప్పుడైతే మనకి రోజుకి ఒక వీడియో చేసి థంబ్నెయిల్ సెట్ చేసి ఇదంతా పెట్టడానికి చాలా కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతుంది. ఇక్కడ నుండి రోడ్ అయితే క్లోజ్ చేశారు. ఎందుకనంటే మనం బీచ్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. మనం బీచ్ కాకుండా ఇంకా వేరే ఎట్ సైడ్ అయినా సిటీకి అయితే స్ట్రైట్గా మేబీ దారి ఉండొచ్చు మ్యాప్లో అయితే. మనం ఇప్పుడు లీచ్ కాబట్టి వెళ్ళేది దానికి రూట్ అయితే డైవర్షన్ లెక్క మనకి రైట్ సైడ్ అయితే ఈ ఫ్లైఓవర్ ఎక్కేసి అయితే వెళ్ళాలి. ఇంకా నేను చెప్పిన డబల్ రోడ్ ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత కొంచెం ఇప్పుడైతే మనకు ముందుకు వెళ్ళంగానే కనిపిస్తుంది. ఇంకా అక్కడ నుండి మనకి రైడ్ అయితే కొంచెం చాలా టఫ్. ఇదే ఆ రోడ్ అయితే కొంచెం చాలా కష్టం అవుతుంది. ఎందుకనంటే ఈ రోడ్లో ఎక్కువ టర్నింగ్స్ ఏమంటారు మన ఘాట్ సెక్షన్ అని అంటారు కదా, అట్లా అయితే ఉంటుంది. చాలా టర్నింగ్స్ అయితే ఉంటాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం గేమ్ ప్లే చేసుడు కొంచెం కొత్త కాబట్టి మనకి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కానీ అది పర్ఫెక్ట్గా ఇంకా హెవీ డ్రైవర్ అయితే కాలేదు. అందుకని చెప్పేసి కొంచెం టర్నింగ్స్ కానీ అవి ఇవి కొంచెం కష్టమైతే మనం ముచ్చట పెడుతుంటే మనోడైతే మొత్తం స్పీడ్గానే అయితే వెళ్ళిపోతుండో మనం ముచ్చట అయితే అసలు పట్టించుకోకుండా. ఎందుకనంటే మనం లోడ్ అయితే టైంకి ఇచ్చేయాలి కాబట్టి ఎంతో కొంత స్పీడ్గా వెళ్తే టైంకి అయితే రీచ్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి మనం ముచ్చట ఏం పట్టించుకుంటూ వీడు బండిని అయితే సంపుతూనే ఉన్నాడు మొత్తం. ఉరికే దొరుకుతుంది బండి. ఇంకా ఈ రోడ్ అయితే చూడండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఫుల్ అయితే టర్నింగ్స్ ఉంటాయి. దీంట్లో అయితే ఎక్కడైతే మీకైతే స్కిప్ అయితే చేయలేదు. ఎక్కడో ఒక 2 ప్లేసులలో ఏమో అయితే స్కిప్ అయితే చేయడం జరిగింది. ఎందుకనంటే నాకు కొంచెం ఫోన్స్ వచ్చినాయి. అందుకని చెప్పేసి అక్కడ మాత్రం స్కిప్ అయితే చేసిన గేమ్ని. ఓహో భద్రన్న కొంచెం అయితే మెల్లగా చూసుకో, రోడ్ అయితే దిగిపోతుంది. తాగమాగం అయితే కొన్ని చెప్పారా ఇక్కడ ఉండాలి అయితే. ఇది చూడండి, ఇదైతే దీన్ని ఏమంటారో నాకైతే పెద్దగా తెలియదు దీని పేరు. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి, నాకు కూడా తెలుస్తుంది, తెలుసుకున్నామని అవుతా. అండ్ ఇక్కడ ముందట మనమైతే చూసుకున్నట్టయితే చూడండి మనకి కొండలు, వాటిపైన మంచు, ఇదైతే ఫుల్ రియలిస్టిక్ ఇచ్చారు గేమ్లో అయితే. ఎట్లా అయితే మనకి ఎవరెస్ట్ పైన ఎలా అయితే మంచు అయితే ఉంటుందో అంత బాగానైతే కనిపిస్తుంది. మనకు ముందైతే ఒకటి ఫ్యూయల్ పంప్ అయితే ఉంది. మన బండిలో డీజిల్ కూడా మొత్తం అయిపోయింది. రెడ్ పాయింట్ మీదకి అయితే వచ్చింది. ఇక్కడ మనం డీజిల్ అయితే డీజిల్ అయితే మనకైతే అయిపోయింది. కరెక్ట్ పంపు దగ్గర దాకానైతే ఫ్యూయల్ పంపు దాకానైతే మన బండి అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్యూయల్ అయితే ఫుల్ అయిపోయింది. మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నా, ఎందుకనంటే ఇక్కడ స్పీడ్ మీటర్ ఉంది కదా, అక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి నెంబర్స్.
దాని కింద ఏదైతే లైన్ ఉందో అదైతే మనకి ఫ్యూయల్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఏదైతే ఆర్పిఎంది మీటర్ ఉన్నదో ఆ లైన్ అయితే మనకి వచ్చి ట్రక్ మెయింటెనెన్స్ది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మన స్పీడ్ మీటర్ పక్కన ఇంకొకటి అయితే ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ అయితే మన డ్రైవర్ది. అంటే లైన్ రెడ్ మీదకి వచ్చినప్పుడు అయితే మనం డ్రైవర్కి అయితే రెస్ట్ ఇవ్వాలి, కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాడు అన్నట్టు. అది ఈ గేమ్లో అయితే స్పెషాలిటీ. చూడండి కింద మనకి విలేజ్ అయితే కనిపిస్తుంది చూడండి, అక్కడికైతే మనం వెళ్ళాలి. అదైతే మనం లోడ్ డెలివరీ ఇచ్చే ప్లేస్. ఇంకో మీకైతే ముందు కనిపించింది కదా ఇంతకుముందు అయితే రోడ్డు, ఆ రోడ్లో అయితే వెళ్ళాలి. ముందైతే చూడండి మనకి గ్రాఫిక్స్ అయితే ఎంత బాగుందో, కొండలు వాటి మీద ఉన్న మంచు చాలా అద్భుతంగానైతే కనిపిస్తుంది. అండ్ ఈ గేమ్ కూడా ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా ఆడవచ్చు. గేమ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, సిమ్యులేటర్ గేమ్స్ అని అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఈ గేమ్కి ఫ్యాన్స్ అయితే అయిపోతారు. మొత్తం వర్త్ అయితే ఉంటుంది. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కానుండాలి వాయిస్ ఓవర్ ఇచ్చింది అయితే ఇదే ఫస్ట్ వీడియో. మీకైతే నచ్చిందనే అని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి వాయిస్ ఓవర్తోని మేము ముందుకైతే ఇంకా మంచి వీడియోస్ అయితే నేను తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తా. మొత్తానికి మనమైతే లోడ్ డెలివరీ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుండి కొంచెం ఈ టర్న్ తిరిగిన తర్వాతనైతే మనకు రైట్ సైడ్లో అయితే మనం లోడ్ డెలివరీ ఇచ్చే పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మనం లోడ్ డెలివరీ ఇచ్చేసి మన గేమ్ని ఇంతటితో అయితే స్టాప్ చేసేద్దాం. ఇప్పుడైతే లెఫ్ట్ కడిగేసి వెనుక కొంచెం రైట్ పోనీ కొంచెం రైట్ కడిగేసుకో, అట్లా రైట్ కడిగేసుకో, బాగా కడిగేకు, మళ్ళీ స్ట్రక్ అవుతుంది. అరే ముందటి కొంచెం రైట్ రైట్ ఇంకా పోనీ ఆపకి మళ్ళీ అరే మళ్ళీ ఇంకా కత్తలేము ముందటి రైట్ అట్లా పోనీ రైట్ పోనీ బస్ చలో. ఇప్పుడు ఇంకా ట్రైలర్కి లెఫ్ట్ పోవాలి, రైట్ వేసుకో, రైట్ చక్కగా అట్లా ఉంది రైట్ ఒకసారి మళ్ళీ ఒకసారి ముందుకు వేరా ముందుకు చలో. రైట్ రైట్ వెనక రైట్ కొంచెం బస్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్ గేమింగ్ 99.